తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నారు. వీరిద్దరిని చెంచల్గూడ జైలు నుంచి తరలించారు పోలీసులు. వీరిద్దరిని 5 రోజుల పాటు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పలు కోణాల్లో విచారించనున్నారు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఇందుకుగాను భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతోని అణచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో గాని ఎంత మందిని బలి పశువు చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్నేళ్ళు వచ్చినాయి. నీకు సుమారు 75 ఏళ్ళ దానికి వచ్చినావు. ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఈ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటు పై పోతే 20 మంది పరిశీలనలు ఉంటే 21 పేరు. మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీరు గట్టి నాయకుడిగా విలువల గురించి చెప్తాను కదా. ఇప్పుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటే వాళ్ళ మధ్యలో కూడా బుడ్డముడు ఖాయం. మాకు పట్టిన గతి కాంగ్రెస్ లో కూడా కొద్ది రోజులే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఏం అనుమానం లేదు. జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ. మా దాంట్లో ఏ 2 ఏ 3 మాట్లాడకుండా అయింది. ఇది వాస్తవం. అలా అడుగు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గతి పడుతుంది. వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా పడుతుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద కూడా మాకు కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇక 10 ఏళ్ళు మేము అధికారంలో కాబట్టి మార్పు కోరిలు ప్రజలు, తప్పేం లేదు, మేము పెద్ద ఫీల్ అవుతలేం. కానీ రాక అధికారాలకు వచ్చింది మిత్రాల మీరు అంగిలాగు సినిగి చెప్పులన్నీ సినిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. జాగ్రత్తగా ఉండండి.